మా పాప చూడండి ఎలా ఏడుస్తుందో. ఏం లేదండి, మేము అనంతపురం నుంచి విశాఖపట్నంకి అయితే స్టార్ట్ అయిపోయాము. తనకి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం అనమాట. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను కాయలు తీసుకొని వస్తానని చెప్తున్నాడు. తనకు అలా చెప్పి వెళ్ళిపోయాడు. తను నమ్మలేదు, చాలా ఏడుస్తుంది. ఇంకేం చేయలేం కదా, అది ఇది అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నాను మా పాపని. తనైతే చాలా ఏడుస్తుంది, ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు మా మామయ్య. చూడండి ఎలా ఏడుస్తుంది నా బంగారు తల్లి. ఇంకేం చేద్దాం చెప్పండి, బాయ్ చెప్పమన్నా కూడా చెప్పట్లేదు, చూసి ఏడుస్తుంది. చాలా చాలా ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది పాపం. అండి మా పాప చాలా ఏడ్చేసింది. మా మామ బాయ్ చెప్తున్నాడు, బాయ్ కూడా చెప్పట్లేదు అసలు. నేనే చేయి పట్టి చెప్పిస్తున్నా కానీ చెప్పట్లేదు, తను ఏడుస్తూనే ఉంది అలానే. తప్పదు కదండి, ఇంకా ఏం చేయలేకపోయాను నేనైతే మాత్రం. చాలా ఏడుస్తుంది పాప. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే అనంతపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ ఇంకా రావడానికి 1/2 అవర్ పడుతుంది. మా పాప ఆడుకుంటుంది మా మామతో. ఎలా ఆడుతుంది చూడండి, చెవులు వేలు పెట్టి నవ్వించేలాగా చేస్తుంది. పాపం తను చాలా డల్గా ఉంది, మేము ఊరు వెళ్ళిపోతున్నామని. చాలా బాగా ఆడుకుంటుంది మా మామతో, చాలా ఇష్టం వాళ్ళ తాత అంటే. చూడండి కళ్ళు ఏదో పడింది, ఊపమ్మ అంటే చూడండి ఎలా ఊపుతుందో మా పాప. చూడండి ఎలా ఊపుతుందో. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఏం వెళ్ళిపోతుందమ్మా అంటే కూ కూ అంటుంది. వాళ్ళ తాత అడుగుతున్న ట్రైన్ ఎట్లా వెళ్ళిపోతుందని. చుక్కు అని వెళ్ళిపోతుందంట. చేతులు తిప్పి తిప్పి చెప్తాను చూడండి మా పాప. ఇంకేం చేద్దామండి, చాలా డల్గా ఉంది మా పాప అయితే. మా మామ కూడా డల్గా ఉన్నాడు. పాపను వదిలిపెట్టాలంటే మా మామకు కూడా ఇష్టం లేదు. ట్రైన్ అయితే వచ్చేసింది. స్లీపర్ సీట్స్ అవైలబుల్గా లేకపోతే ఇంక ఏసీలో చేశారు మా ఆయన. B6 సీట్ నెంబర్ 47 అనమాట. ఇక ఇక్కడ ఏం జరిగిందంటే B6 అని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటారు కదా, అక్కడ మాత్రం ఆగలేదు, B3లోనే ఆగిపోయింది. ఫస్ట్ టైం కదా ఏసీ బాక్స్ ఎక్కానని చెప్పి వీడియో షూట్ చేయాలనిపించి చేశాను. ఇలా డోర్స్ అయితే క్లోజ్లోనే ఉంటాయి, ఏసీ బయటికి వెళ్ళిపోతుందని. అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది డోరు. ఇప్పుడు నేను నా సీట్ దగ్గరికి వెళ్తాను చూడండి, ఇలా ఉంటుంది లోపల. నార్మల్గానే ఉంటుంది, కొంచెం క్లీన్గా ఉంటుంది అంతే. మాకైతే బెడ్షీట్స్ ఇచ్చారు, బెడ్షీట్ కవర్స్ 2 బెడ్షీట్స్ ఇచ్చారు వైట్ కలర్వి. ఒకటి బ్లాక్ కలర్ బెడ్షీట్ కూడా ఇచ్చారు. నేను ఓపెన్ చేస్తుంటే మా పాప ఓపెన్ చేయాలని పడుతుంది. సరే అని ఓపెన్ చేయని ఇచ్చాను. ఇలా కాదని నేనే ఓపెన్ చేసేసాను, తను ఓపెన్ చేయకపోతే. చూడండి 2 బెడ్షీట్స్ ఇచ్చారు మాకు వైట్ కలర్వి. నేనైతే కింద పరుచుకున్నాను అంతే దాన్ని. చూడండి ఒకటి బ్లాక్ కలర్ బెడ్షీట్ అండ్ తర్వాత పిల్లో కూడా ఇచ్చారు. నేను అవన్నీ యూజ్ చేయలేదు. సమోసా వచ్చిందని సమోసా తీసుకున్నాను. నేనైతే తింటున్నాను, తను తినట్లేదు సమోసా, జస్ట్ ఊరికే చూస్తూ ఉంది. తనని సరిగ్గా తిందు. సరేలే పై తిండ్లు తినకపోవడమే మంచిది అనుకున్నాను. అది మా లగేజ్ అనమాట. అదొక పిల్లో. బొరుగులు వచ్చాయి. ఇక్కడ వైజాగ్లో ఇలాంటి బొరుగులు అయితే దొరకవు, వేరే బొరుగులు దొరుకుతాయి. ఇంత టేస్ట్ ఉండవు, అందుకే తీసుకున్నా. 30 రూపీస్ ఛార్జ్ చేసింది ఆ బొరుగులకు మాత్రం ఆవిడ, కానీ టేస్ట్ బాగుంది. అలా కుర్కురే తినాలా అని అడిగిందని కుర్కురే తీసి ఇచ్చాను. అందులో వాచ్ వచ్చిందండి, అసలు ఎంత బాగుంది చూడండి. అలా అట్టకొచ్చింది. బయట అయితే ఒక 100 రూపీస్ పెడితే వచ్చేస్తుంది అలాంటి వాచ్, కానీ 5 రూపీస్ కుర్కురేలో వచ్చిందండి ఆ వాచ్. ఏం నచ్చిందమ్మా అంటే మా పాప ప్యాపిచా అంటుంది. ప్యాపిచా మీద ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదా, సేమ్ అలానే. చిట్టి తల్లి బంగారు తల్లి, ఇవ్వనంటే ఇవ్వట్లేదు, తర్వాతకి ఇచ్చేసింది వాచ్. అయినా 5 రూపీస్ కుర్కురేకి ఇలాంటి మంచి వాచ్ ఇచ్చారు. నేను వేస్తానంటే మా పాప వద్దనింది. సర్లే అని పక్కన పెట్టేశాను. నాకు మీకు చూపించాలనిపించింది, చూపించాను. ఇలా మిర్రర్కి కవర్ చేసుకోవడానికి కర్టన్ కూడా ఇచ్చారు, కానీ నేను కర్టన్ వేయాలనుకోలేదు, తీసేసాను. ఎందుకంటే మిర్రర్లో మా పాప ఆడుకుంటుంది అనుకున్నాను, అలానే జరిగింది. మిర్రర్లో చూసి ఎవరమ్మ అక్కడ అంటే పాప అంటుంది.
హాయ్ చెప్పమ్మా పాపకి అని చెప్తూనే ఉన్నాను. 3-4 టైమ్స్ చెప్పాను. కానీ చెప్పలేదు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఏం చేసిందంటే, హాయ్ చెప్పమ్మా పాపకి మంచి పాప కదా అని చెప్పాను. హాయ్ చెప్పేసింది ఫైనల్‌గా. కిస్ చేయని చెప్పాను. కిస్ చేసింది చూడండి. ఎంత క్యూట్‌గా చేస్తుందో. అంత కచ్చి పిల్ల అసలు తెలుసా? చాలా చాలా కచ్చిది. సరే అలాగ పడుకుని పోయింది మా పాప. ఆల్రెడీ 10:30 అయిపోయింది. పడుకుంది. నేను కూడా పడుకుందాం అనుకున్నా. పడుకునేసాను. ఫైనల్‌గా విజయవాడ అయితే వచ్చేసింది. ఇది కృష్ణ రివర్ చూడండి. చిన్న చిన్న బోట్లు. నీళ్ళు చాలా తగ్గిపోయాయండి ఇప్పుడు. లాస్ట్ టైం నేను చూసేప్పుడు చాలా ఉండిన్నాయి. టెంట్స్ వేసుకున్నారండి అసలు. అమ్మో! వాళ్ళకి భయం అవ్వట్లేదేమో కానీ టెంట్స్ వేసుకున్నారు. నేను చూపిస్తాను ఇక్కడే షార్ట్ వీడియోలోనే ఉన్నింది. చూడండి అసలు భయం అవ్వలేదేమో వాళ్ళకైతే. చూడండి టెంట్స్. అమ్మో! అసలు వాటర్ వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు. బోట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా బోట్స్. చాలా బాగున్నాయి కదా. విజయవాడ అయితే వచ్చేసింది. దిగేసి మేము ఇంకొక ట్రైన్ అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి రిజర్వేషన్ అవ్వలేదు. సో ఇంకెలా అయితే వెళ్ళిపోవాలి కదా, విజయవాడలోనైతే ఉండలేం కదా. సరే అని జనరల్ బాక్స్ ఎక్కాము. జనరల్ బాక్స్లో కూడా సీట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ కూర్చోడానికి అయితే ఉన్నాయి. నాకే మా పాప కూర్చోబెట్టుకున్నాను. తను పడుకున్నప్పుడు అయితే పక్కన ఆవిడ కొంచెం జరిగింది పడుకోబెట్టుకోవడానికి పాపని. సరే అని అలాగా కూర్చొని వెళ్ళిపోయాము. గోదావరి నది అయితే వచ్చేసింది. చూడండి గోదావరి నది. ఇక్కడైతే బాగానే ఉన్నాయి వాటర్ అయితే. నేనైతే జూమ్ చేసి తీసానండి. బట్ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గోదావరి సైడ్ అంతా అసలు చాలా పచ్చదనాలు ఎక్కువ. ఇక్కడ చూడండి జీడి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నాకు తెలిసి నేను చాలా వరకు చూశాను. ఇక్కడ చుట్టుపక్కల వైజాగ్‌కి చుట్టుపక్కల పల్లెల్లో చాలా చాలా జీడి చెట్లు ఉన్నాయి. అయినా ఎంత బాగుంది తెలుసా నేచర్ అసలు మాత్రం. చూడండి తాటి చెట్లు అవన్నీ. చాలా బాగుందండి. ఇవంతా జీడి చెట్లు, మామిడి చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి అరటి చెట్లు కాదు. అరటి చెట్లు ఇప్పుడు వచ్చే అరటి చెట్లు ఇవి. ఇవంతా కొబ్బరి చెట్లు అరటి చెట్లు. అసలు ఈ నేచర్ ఎంత బాగుందండి. ఈ వ్యూ అసలు సూపర్. అసలు చూస్తే అలా ఉండిపోవాలనిపించింది. అందుకనే క్యాప్చర్ చేశాను నేను. ఇదేమైనా గోదావరి సైడ్ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ అని అంటారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసిన చూడండి చిన్న గుడిసె. అసలు ఎంత బాగుంది తెలుసా. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. ఒక 5 మినిట్స్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇలాంటివి చూస్తే కదా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. అసలు ఇలాంటి చోట్ల ఉండాలండి ఏదైనా కానీ. సిటీ లైఫ్ వేస్ట్ అండి అసలు. సిటీలో ఇలా ఉండదు. పల్లెటూర్లు సిటీలు చాలా ఇదండి. కానీ పల్లెటూరులో ఉంటుంది చూడండి. నేచర్ గురించి చెప్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను నేనైతే అయితే నేచర్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ గోదావరి సైడ్ మాత్రం చాలా చాలా బాగుంది. గోదావరి సైడ్ చాలా మర్యాదలు కూడా చాలా బాగుంటాయంట. నేనైతే విన్నాను, ఎప్పుడు చూడలేదు. అది కూడా చూద్దాం. కొన్ని రోజుల్లో ఏమైనా చూడొచ్చేమో. ఇలాగా చూడొచ్చేమో చూద్దాం. అయితే వైజాగ్ వచ్చేసింది. విశాఖపట్నం జంక్షన్ అయితే వచ్చేసింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.